మీరు మీలా ఉన్నారా? నిజం చెప్పండి. మీరు చాలా యాక్టివ్‌గా ఉంటున్నారా? లేదు సైలెంట్‌గా ఉండడం ఇష్టపడుతున్నారా? ఏది ఏమైనా మీ స్వభావం. మీరు ఎలా ఉన్నారో అదే మీ మార్గం, మీ ఇష్టం. మీరు ఒక అమ్మాయిని ఊగించుకోండి. ఆమె ప్రేమతో పని చేస్తుంది. ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం, అందరి కోసం. ఆమె పని చేస్తే ఆమె హృదయం సంతోషంగా ఉంటుంది. కానీ ఎవరో చెప్పారు, నువ్వు దేవుని వద్ద బంధం పెంచుకోవాలి అంటే ధ్యానం చేయాలి అని. ఆమె ట్రై చేసింది. కానీ లోపల శాంతి లేదు. ఏదో తప్పు చేసినట్టు అనిపిస్తుంది. అది ఆమె తప్పు కాదు. ఎందుకంటే తను పని చేయడం తన స్వభావం. తను థింక్ చేస్తుంది, నా పిల్లలు, నా ఫ్యామిలీ వాళ్ళంతా ఏమైపోతారు అని. కదా! ఇప్పుడు మీరు ఒక అబ్బాయిని ఊగించుకోండి. అతనికి శాంతంగా ఉండడం అంటే ఇష్టం. బుక్స్, ఆలోచించడం, మైండ్ వర్క్ ఆ టైప్ ఇష్టం. కానీ లోకం చెప్తుంది, ఇది అంతా పనికిరాదు. లెవ్వు, పరిగెత్తు, దుడ్డు సంపాదన చేయి అని చెప్తుంది. అతను ట్రై చేశాడు. కానీ లోపల భయం, భారం, ఏదో ఎందుకు ఈ జీవితం అనిలా ఉంటాడు. ఇద్దరూ మంచివాళ్లే. కానీ వాళ్ళు వేరే వాళ్ళ మాట వినడమే తప్పు. మిమ్మల్ని మీరే అడగండి. నేను నా కోసం జీవిస్తున్నానా? లేదా లోకం కోసం జీవిస్తున్నానా? నేను నాకి నచ్చినట్టు పని చేస్తున్నానా? లేదా లోకంకి నచ్చినట్టు పని చేస్తున్నానా? నేనులాగా ఉంటున్నానా? లేదంటే వేరే వాళ్ళలాగా ఉండాలి అనుకుంటున్నానా? స్పిరిచువాలిటీ అంటే మీరు మీలాగా ఉండడం. ఎవరో చెప్పారు, ఏమో చెప్పారు అని చేయడం కాదు. మీకు ఏది ఇష్టమైతే అందులో ప్రేమతో ఉండడం. మీ జీవితాన్ని మార్చాల్సిన అవసరమే లేదు. మీ జీవితాన్ని మీరు అర్థం చేసుకుంటే చాలు.